ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని ఒక రోజు నా చేతులతోనే డ్రెస్సెస్ డిజైన్ చేయాలి అనుకున్నాను. కానీ లైఫ్ మనం అనుకున్నట్టు ఎప్పుడు వెళ్ళదు కదా. ఆ డ్రీమ్ అక్కడితో ఆగిపోయింది అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి, యూట్యూబ్ చూసి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ తో మా బాబుకి మొదటిసారి మెన్స్ కుర్తా కుట్టాను. అది కూడా ఏదో ఒక కుర్తా కాదు, భగత్ సింగ్ గెటప్ కోసం. సో నేను కుట్టిన డ్రెస్ ఎలా వచ్చింది, మా బాబు స్కూల్లో దానికి ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది, అన్ని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ డ్రెస్ వెనుక ఉన్న స్టోరీ నాకు చాలా స్పెషల్ కాబట్టి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నన్ను ఇంకా చాలా పుష్ చేస్తుంది. ముందుగా ఒక విషయం చెప్పాలి, నేను ప్రొఫెషనల్ టైలర్ ని కాదు. బయట వాళ్ళ దగ్గర నుంచి డ్రెస్సెస్ తీసుకుని కుట్టే టైలర్ అయితే అస్సలు కాదు. ఇంట్లో వాళ్ళకి అవసరమైనవి మాత్రమే అప్పుడప్పుడు కుట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు అంత టైం కూడా ఉండదు. కానీ కుట్టడం అంటే మాత్రం నాకు మొదటి నుంచి చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ నా గోల్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని నా చేతులతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ డిజైన్ చేయాలనేది నా చిన్నప్పటి నుంచి ఒక గోల్ అన్నమాట. కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల ఆ డ్రీమ్ ని పర్సూ చేయలేకపోయాను. లైఫ్ ఇంకో దారిలోకి తీసుకెళ్ళింది. అయినా ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కడో ఒక మూలలో అలాగే ఉండిపోయింది. జాబ్ రాకముందైనా టైలరింగ్ నేర్చుకుందామని ఒక టైలరింగ్ షాప్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నాకు మొదటి షాక్ ఏంటంటే, టైలరింగ్ నేర్పించడానికి ఫీ ఇంత ఉంటుంది అని చెప్పారు. ఆ అమౌంట్ అప్పట్లో నాకు చాలా ఎక్కువ అనిపించింది. అంతేకాదు, అక్కడ కొన్ని పెద్ద మెషిన్స్ ఉన్నాయి, కొన్ని పాత మెషిన్స్ ఉన్నాయి. మీరు ఏ మెషిన్ పెడితే అది టచ్ చేయకూడదు, ఈ ఓల్డ్ మెషిన్ మాత్రమే యూజ్ చేయాలి, అది కూడా ½ అన్ అవర్ మాత్రమే అంటూ స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది విన్నాక ఇలా అయితే నేను టైలరింగ్ ఎప్పుడు నేర్చుకుంటాను అనిపించింది. అప్పుడు నాకు ఒక థాట్ అయితే వచ్చింది, టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంత ఫీ కట్టాలి, అదే ఒక మిషన్ కొనుక్కుంటే యూట్యూబ్ లో ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా, మన ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు కదా. అంతే, ఎవరితోనూ పెద్దగా చెప్పకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేసాను. యాక్చువల్లీ ఆ పెద్ద మిషన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని కూడా చెప్పారు వాళ్ళు. కానీ ఫన్నీ థింగ్ ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న అదే టైప్ పెద్ద మిషన్ నే నేను కొనుక్కున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకోకపోయినా ఫ్యూచర్ లో ఎప్పుడైనా బోటిక్ పెట్టుకుంటే పనికొస్తుంది అని అనుకున్నాను. అది మాన్యువల్ మిషన్ కూడా కాదు, కరెంట్ తో వర్క్ అవుతుంది, నాయిస్ కూడా ఎక్కువగా ఉండదు. సో ఫైనల్లీ మిషన్ అయితే కొనేసాను. మిషన్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా ఎక్సైట్మెంట్. కానీ మిషన్ కొనడం ఒకటే పనా, దాని మీద డ్రెస్సెస్ కూడా కుట్టాలి కదా. స్టార్టింగ్ లో దాదాపు 15 డేస్ బాగా ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ నుంచి మిషన్ ని చూస్తుంటే ఇది నాకు అవుతుందా అనిపించేది. కానీ రోజు కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తూ, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ అదే వీడియోస్ చూస్తూ స్లోగా నేర్చుకున్నాను. ఒక స్టేజ్ కి వచ్చేసరికి అరే మనం కూడా బాగానే కుట్టగలుగుతున్నామే అనిపించింది. ఇది చెప్తున్నది ఎందుకంటే, మనకి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఎవరో వచ్చి మన చేతిని పట్టుకొని నేర్పించాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లోనూ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టీస్ చేయడానికి పేషెన్స్ ఉంటే మనమే మనకు టీచర్ అయిపోవచ్చు. నేను పెద్ద ఎక్స్పర్ట్ ని అని చెప్పడం లేదు, కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్ కూడా స్లోలీ ఇంప్రూవ్ అవుతాడని మాత్రం నా ఎక్స్పీరియన్స్ తో చెప్పగలను. సో భగత్ సింగ్ గెటప్ కోసం మా బాబుని డ్రెస్ వేయాలని అనుకున్నాం. భగత్ సింగ్ కి కుర్తా టైప్ డ్రెస్ కూడా ఉంటుంది కదా, అది బయట కొనుక్కుందామని అనుకోలేదు, నేనే కుట్టేస్తాను అనుకున్నాను. కానీ ఒక ప్రాబ్లం, ఇప్పటి వరకు నేను మెన్స్ కుర్తా కుట్టలేదు, అది కూడా పిల్లల సైజ్ లో. అంటే ఇది నా ఫస్ట్ అటెంప్ట్. క్లాత్ కూడా ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కోలేదు. ఎప్పుడో ఇంట్లో ఉన్న క్లాత్ ఒకటి ఉంటే అదే చూసి ఇది సరిపోతుందేమో అనుకుని తీసుకున్నాను. అక్కడి నుంచి మెజర్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. కట్టింగ్ దగ్గరే కొంచెం టెన్షన్, ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుందా, నెక్ కరెక్ట్ గా వస్తుందా, స్లీవ్స్ ఎలా వస్తాయి, నా బాబుకి సరిపోతుందా అని మధ్య మధ్యలో డ్రెస్ ని బాబుకి పెట్టి చెక్ చేసుకుంటూ మళ్ళీ మెషిన్ దగ్గరికి వెళ్ళి స్టిచ్ చేస్తూ అలా స్లోలీ ప్రొసీడ్ చేశాను. మొదటిసారి కాబట్టి ఒక్కసారి కుట్టి అయిపోయే పని కాదు కదా. కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం డౌట్, కొంచెం టెన్షన్. కానీ ఒక థింగ్ మాత్రం ఫిక్స్ చేసుకున్నాను, ఎక్కడ మధ్యలో ఆపకూడదు, కంప్లీట్ చేయాల్సిందే. నార్మల్ గా నాకు కుట్టడం బాగా ప్రాక్టీస్ అయిపోయి ఉంటే ఇలాంటి సింపుల్ డ్రెస్ తొందరగా కుట్టేసేదాన్ని. కానీ ఇది ఫస్ట్ టైం మెన్స్ కుర్తా, అందుకే ఆల్మోస్ట్ హాఫ్ డే మొత్తం దీనికే పట్టింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బయట షాప్ లో అడిగితే ఈ టైప్ కుర్తాకి అరౌండ్ 1000 రూపీస్ చెప్పారట. క్లాత్ క్వాలిటీ వేరుగా ఉండొచ్చు, డిజైన్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు, అది కంపారిజన్ కోసం కాదు. నాకు మాత్రం ఇది నా చేతులతో నేనే కుట్టాను అన్న సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ మార్నింగ్ అలారం మోగగానే లేవాలి. నిజం చెప్పాలంటే కళ్ళే ఓపెన్ కాలేదు, అంత నిద్రగా ఉంది. కానీ బాబుని స్కూల్ కి పంపాలి కదా, అందుకే ఎంత టైర్డ్ గా ఉన్నా లేచి ఫస్ట్ బాబుని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను.
అప్పుడు అస్సలు ఎక్సైట్మెంట్ మొదలైంది. నా చేతులతో కుట్టిన డ్రెస్ లో నా బాబు ఎలా కనిపిస్తాడో చూడాలి కదా. ముందుగా నేను కుట్టిన కుర్తా వేశాను. ఫిట్టింగ్ చూసేసరికి అయ్యో బానే వచ్చింది. అప్పుడు నాకు ఒక టెన్షన్ అంతా పోయింది. ఎస్, మనం చేసేసామనిపించింది. భగత్ సింగ్ హ్యాట్ మాత్రం నా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చారు. అది కొంచెం స్మాల్ గా ఉంది, కానీ పర్లేదు, ఇదే పెట్టేద్దామని పెట్టేశాం. ఆర్టిఫిషియల్ ముస్టాచ్ కూడా దొరకలేదు. అందుకే ఏం చేయాలి, కాటుకతోనే ముస్టాచ్. మా బాబు ఫేస్ మీద ముస్టాచ్ డ్రా చేసి హ్యాట్ పెట్టి కుర్తా వేసి ఇక లుక్ ఆల్మోస్ట్ కంప్లీట్. మీకు ఎలా అనిపించింది? భగత్ సింగ్ లుక్ వచ్చిందా లేదా కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. భగత్ సింగ్ కి పర్టికులర్ గా ఒకే ఒక డ్రెస్ కోడ్ ఉంటుందని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ లో డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తాయి. మన ఇమాజినేషన్ లో భగత్ సింగ్ అంటే వెంటనే హ్యాట్, మోస్టాచ్, కుర్తా లుక్ గుర్తొస్తుంది. అందుకే మా బాబుకి ఈ సింపుల్ ట్రెడిషనల్ లుక్ లో గెటప్ రెడీ చేశాం. భగత్ సింగ్ కి హ్యాట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా, అందుకే కుర్తాకి కూడా బ్రౌన్ కలర్ బటన్స్ పెట్టేశాను. చిన్న డీటెయిల్ అయినా ఓవరాల్ లుక్ కి మ్యాచ్ అవుతుంది అనిపించింది. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చాలా సార్లు కుట్టడం ప్రాక్టీస్ చేశాను కాబట్టి బేసిక్ స్టిచ్చింగ్ లో అంత ప్రాబ్లం అనిపించలేదు. కానీ మెన్స్ కుర్తా ఫస్ట్ టైం కాబట్టి టైం మాత్రం చాలా ఎక్కువ పట్టింది. మధ్యలో డ్రెస్ ఫిట్టింగ్ బాబుకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ఫైనల్ మూమెంట్ లో ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తే మొత్తం హార్డ్ వర్క్ వేస్ట్ అయిపోతుంది కదా. ముందు రోజు కంటిన్యూస్ గా స్టిఫ్ గా చైర్ మీద అలానే కూర్చుండిపోయి కుర్తా కుట్టడం చేశాను కదా, అందువల్ల చాలా టైర్డ్ అయిపోయాను. సో లేట్ గా నిద్రపోయాం. ఎంత లేట్ గా నిద్రపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగానే లేవాలి కదా. సో లేచి రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఆర్టిఫిషియల్ ముస్టాచ్ పెడితే చాలా బాగుంటుంది కదా, బయట దొరికితే బాగుండేది అని చాలా షాప్స్ లో వెతికాం కానీ దొరకలేదు. ఇంకా ఇంట్లో పిల్లలకు పెట్టే కాటుక ఉంటుంది కదా, అది తీసుకొని ఒక చిన్న కట్టె పుల్ల తీసుకొని దాంతోటే నేను డ్రా చేయడం అయితే స్టార్ట్ చేశాను. నిజంగా షేప్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఫైనలీ భగత్ సింగ్ చేతిలో న్యూస్ పేపర్ ఉన్న ఫోటోగ్రాఫ్స్ కూడా మనం చూస్తుంటాం కదా, అందుకే బాబుకి న్యూస్ పేపర్ కూడా చేతిలో ఇచ్చాను. యాక్చువల్లీ స్లింగ్ బ్యాగ్ కూడా పెట్టాలని అనుకున్నాం కానీ సూటబుల్ గా ఏది దొరకలేదు, అందుకే అది మాత్రం స్కిప్ చేసాం. మన దగ్గర ఉన్న వాటితోటే లుక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసాం. ఎందుకంటే పర్ఫెక్ట్ లుక్ అంటే ప్రతి ఒక్క యాక్సెసరీ ఖచ్చితంగా ఉండాలి అనేది కాదు. మనకున్న రిసోర్సెస్ తోటే బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ ఇవ్వడం కూడా ఒక ఆర్టే కదా. అది నాకు ఒక చిన్న గెటప్ తో మరోసారి అర్థమైంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ భగత్ సింగ్. I am a freedom fighter. I love my country. Jai Hind. ఇక మా బాబు స్కూల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ గెటప్ కి అయితే అప్రిషియేట్ చేశారు. అంతేకాదు మా బాబుకి అప్రిషియేషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ చేతిలో చూసిన మూమెంట్ లో నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ టైలర్ ని కాదు, ట్రైనింగ్ తీసుకున్నది కూడా లేదు. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నా డ్రీమ్. అది జరగకపోయినా యూట్యూబ్ చూస్తూ నా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ మా బాబుకి ఫస్ట్ టైం మెన్స్ కుర్తా కుట్టాను. అది స్కూల్లో అప్రిషియేట్ చేయడం నా ఎఫర్ట్ కి వచ్చిన చిన్న రికగ్నిషన్ అయినా నాకు మాత్రం చాలా పెద్ద విషయం. లైఫ్ లో మనం అనుకున్నవి అన్ని జరగవు. కొన్ని డ్రీమ్స్ మధ్యలోనే ఆగిపోతాయి, కొన్ని ఆపర్చునిటీస్ మన చేతిలోంచి వెళ్ళిపోతాయి. కానీ దాని మీనింగ్ మన టాలెంట్ కూడా మనతో పాటు పోయిందని కాదు. మనలో ఉన్న ఇంట్రెస్ట్ ని మనం మళ్ళీ ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు యూట్యూబ్ చూసి అయినా చిన్న చిన్న డ్రెస్సెస్ కుట్టుకుంటూ ఆ డ్రీమ్ కి సంబంధించిన ఒక చిన్న పీస్ ని అయినా నా లైఫ్ లో ఉంచుకున్నాను. సో మీరు కూడా ఏదైనా నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ టైం లేదు, నా వల్ల కాదు, నాకెవ్వరు నేర్పించరు అని ఆపుకుంటుంటే ఒక్కసారి స్టార్ట్ చేసి చూడండి. ఫస్ట్ అటెంప్ట్ పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ అయితే చాలు. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ తనంతట తానే వస్తుంది. ఒక సింపుల్ భగత్ సింగ్ గెటప్ కోసం మొదలైన ఈ చిన్న పని నాకు మాత్రం నా ఓల్డ్ డ్రీమ్స్ ని మళ్ళీ గుర్తు చేసిన ఒక బ్యూటిఫుల్ మెమరీ అయిపోయింది. ఒక మెషిన్ కొనుక్కున్నాను, 15 days ప్రాక్టీస్ చేశాను, యూట్యూబ్ లో నేర్చుకున్నాను, ఫస్ట్ టైం మెన్స్ కుర్తా కుట్టాను, హాఫ్ డే స్ట్రగుల్ చేశాను, మిడిల్ లో డౌట్స్ వచ్చినా కూడా స్టాప్ చేయలేదు. ఫైనలీ మా బాబుకి భగత్ సింగ్ లా రెడీ చేశాను. అతను స్కూల్ కి వెళ్ళాడు, అక్కడ అప్రిషియేషన్ లెటర్ కూడా తీసుకొచ్చాడు. ఆ లెటర్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, కొన్ని విజయాలు పెద్దవి కావాల్సిన అవసరం లేదు, మన హృదయానికి దగ్గరగా ఉంటే చాలు. నా ఫ్యాషన్ డిజైనింగ్ డ్రీమ్ కంప్లీట్ కాలేదేమో, కానీ అది పూర్తిగా చనిపోలేదు. నా పిల్లల కోసం నేను కుట్టే ప్రతి డ్రెస్ లో అది ఇంకా సమ్వేర్ అలైవ్ గానే ఉంది. ఇక మీరు చెప్పండి, మా బాబుకి భగత్ సింగ్ గెటప్ ఎలా వచ్చింది? నేను కుట్టిన కుర్తా ఎలా ఉంది? మోస్టాచ్ కూడా భగత్ సింగ్ లా వచ్చిందా లేదా? కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇంకా మా బాబు రాగానే వాళ్ళ చెల్లి తమ్ముడు దగ్గరికి అయితే వెళ్ళాడు.
ఆ 2 ఫ్లాగ్స్ పట్టుకున్నాడు కదా, ఒకటి చెల్లెలికి అండ్ ఒకటి తమ్ముడికి అయితే ఇస్తున్నాడు. వాళ్ళు హాయిగా పడుకుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు చూడండి. ఇంకా వాళ్ళకైతే స్కూల్లో బూందీ మిక్చర్ అండ్ స్వీట్స్ ఇచ్చారంట. నాకైతే ఇవ్వలేదు కానీ వాడే తినేసాడు, వాళ్ళ డాడీకి ఇచ్చాడేమో. నా చిన్నప్పుడు అయితే నేను తీసుకొచ్చి మా పేరెంట్స్ కే ఇచ్చేదాన్ని, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇవాల్టి వీడియో ఇంతేనన్నమాట, ఇంతటితో ముగించేస్తున్నాను. ఇలాంటి రియల్ లైఫ్ మూమెంట్స్, నా పిల్లలతో మెమరీస్, నా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలంటే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన దేశం కోసం పోరాడిన ప్రతి స్వాతంత్ర సమరయోధుడికి మనస్ఫూర్తిగా నివాళులు. జై హింద్, జై భారత్.